క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో సంబరం సిద్ధమైంది. మహిళల వన్డే ప్రపంచ కప్ మంగళవారం నుంచే ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ కు భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ ప్రపంచ కప్ సమరం ఎంతో ఆసక్తిని రేపుతోంది. నవంబర్ 2 వరకు జరిగే ఈ క్రికెట్ పండుగలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక పాల్గొంటున్నాయి. 5 వేదికలపై 34 రోజుల పాటు 31 మ్యాచ్లు జరగనున్నాయి. మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఇది 13వ ఎడిషన్. సొంతగడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీలో భారత్ కూడా టైటిల్ ఫేవరెట్ లో ఒకటిగా ఉంది. ఆస్ట్రేలియా రేసులో ముందున్నప్పటికీ సమిష్టిగా ఆడితే కంగారులకు కూడా కంగారు పుట్టించే సత్తా భారత మహిళలకు ఉంది. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతోంది. గతంలో 2005, 2017లో భారత మహిళల జట్టు ఫైనల్ చేరినా నిరాశ తప్పలేదు. రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే భారత్ ఉమెన్స్ టీం వరల్డ్ కప్ గెలవడానికి ఇంతకు ముందే మంచి ఛాన్స్ లేదని పలువురు చెబుతున్నారు. ఇటీవల సూపర్ ఫామ్, సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండడమే దీనికి ప్రధాన కారణం. యువ సీనియర్ ప్లేయర్స్ తో మంచి జట్టే వరల్డ్ కప్ బరిలో ఉంది. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మందనపై భారీ అంచనాలున్నాయి. సారథిగా, బ్యాటర్గా హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు ఎంతో ముఖ్యమైన ప్లేయర్. భారత్ చివరిగా 2017లో ప్రపంచ కప్ ఫైనల్ చేరడంలో ఆమెదే కీలక పాత్ర. అప్పుడు హర్మన్ సెమీఫైనల్ 171 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్తో భారత్ను గెలిపించింది. పైగా ప్రపంచ కప్లో హర్మన్ ప్రీత్ రికార్డు అద్భుతంగా ఉంది. 5వ ప్రపంచ కప్ ఆడుతున్న ఆమె ఇప్పటి వరకు ఆ టోర్నీలో 26 మ్యాచ్లు, 51.52 సగటుతో 876 పరుగులు సాధించింది. ప్రపంచ కప్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా క్రికెటర్గా హర్మన్ రికార్డులకు ఎక్కింది. అలాగే వైస్ కెప్టెన్ మరో స్టార్ బ్యాటర్ స్మృతి మందనపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నెంబర్ 1 బ్యాటర్ విధ్వంసకర ఫామ్ లో ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన 14 వన్డేల్లో భారత్ 10 నెగ్గడంలో ఆమెదే కీర్లోర్. ధనాధన్ ఇన్నింగ్స్లలో అదిరే ఆరంభాలను ఇస్తున్న ఆమె 2025లో 66.28 సగటుతో 928 పరుగులు చేసింది. ఇందులో 4 శతకాలున్నాయి. ఈ ఏడాది వన్డేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ మందనానే. హర్మన్ తో పాటు స్మృతి కూడా ఫామ్ కొనసాగిస్తే భారత్ కు తిరుగుండదు. అటు మిగిలిన జట్టులో పలువురు యువ ప్లేయర్స్ కూడా ఫామ్ లో ఉండడం అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. కానీ అంచనాల ఒత్తిడిని తట్టుకొని గ్రౌండ్ లో పర్ఫామ్ చేస్తేనే భారత్ వరల్డ్ కప్ కల నిలవేరుతుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్ల నుంచి ఎదురయ్యే పోటీని కూడా తట్టుకోవాల్సి ఉంటుంది.